హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాసులో మనం ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ సంబంధించి వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అదే ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ మనం ఈ జనరల్ స్టడీస్ పార్ట్లో ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఎన్విరాన్మెంట్లో భాగంగా వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అదే ఏంటి అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. మెయిన్గా మనకి ఓవరాల్గా ఈ జిఎస్ పేపర్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్ సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి. కనీసం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయినా లేకుండా ఎగ్జామ్ పేపరే ఉండదు, జిఎస్ పేపరే ఉండదు. అంతటి ఇంపార్టెంట్ టాపిక్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈవెన్ మనకి ఇది ఎకానమీలో కూడా ఉంది, అలాగే ఈ జిఎస్ పేపర్లో ఎన్విరాన్మెంట్లో కూడా ఉంది. ఒకసారి చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ and sustainable development goals. Sustainable development goals. దీన్ని తెలుగులో సుస్థిరాభివృద్ధి అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. సో దీని నుంచి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి. 2 క్వశ్చన్స్ అంటే 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి మనం 2 బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎన్విరాన్మెంట్లో భాగంగా ఇంపార్టెంటే, సేమ్ ఎకానమీలో కూడా ఉంది. ఇక్కడ మన ఎకానమీలో ఎన్విరాన్మెంట్లో ఓవరాల్గా సేమ్ కాన్సెప్ట్, సేమ్ టాపిక్ అని చెప్పేసి అంటాం. అంటే ఓవరాల్గా దీని యొక్క మార్క్స్ వెయిటేజ్ అనేది ఒక 2 నుంచి 2 to 4 మార్క్స్ అనేది ఉండొచ్చు. అంటే ఇలా ఎకానమీలో అలాగే జిఎస్ పేపర్లో కలిపి తీసుకుంటే ఇట్లా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించి ఆ 2 or 4 క్వశ్చన్స్ అనేది ఎట్లాంటి అంశాలను చూస్తూ ఉంటాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఆ 2 or 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ఈ టాపిక్ నుంచి ఎట్లాంటి విషయాలు ప్రిపేర్ కావాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏంటి చూద్దాం. ఆ తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వన్ ఒకటి చూస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, ఆ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఉపయోగించారు, ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ బేసిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ డెఫినేషన్ ఎవరు ఇచ్చారని చెప్పేసి మనం ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే హెడ్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో ఇందులో ఓల్డ్ కాన్సెప్ట్ ఉంటుంది, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇలా ఇవి 2000 నుంచి 2015 వరకు ఉన్నాయి. సో ఇలా 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఇవి కూడా ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. సో నెక్స్ట్ వీటి తర్వాత మనకి ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ తర్వాత మనకున్నది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంటాం. ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి 2030 వరకు ఇలా మొత్తం ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయంటే 17 ఉన్నాయి. ఈ 17 గోల్స్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. ఇలా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ 8, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17. ఈ 17 గోల్స్ని 2030 నాటికి అన్ని దేశాలు కూడా సాధించాలని చెప్పేసి అంటాం. సో దీని తర్వాత మనకి లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్
గోల్స్ ఇండెక్స్, లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ చూడాలి. అంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా లేటెస్ట్గా ఇచ్చే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఏ స్టేట్స్ టాప్ ప్లేస్లో ఉన్నాయి, ఏ స్టేట్స్ బాటమ్ ప్లేస్లో ఉన్నాయి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఏ ర్యాంక్స్లో ఉన్నాయి, స్కోర్ పాయింట్స్ ఎంత, అసలు ఇండియాలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఎవరు ఇస్తూ ఉంటారు, సో ఏ అంశాలు ఫ్యాక్టర్ చేసుకుని బేసిక్గా ఇస్తూ ఉంటారని చెప్పేసి చూడాలి. సో దీని తర్వాత మనకి దీని రిలేటెడ్గా తీసుకుంటే పర్యావరణ కాన్సెప్ట్లో కాబట్టి ఆ లేటెస్ట్ అంటే COP 27th మీటింగ్ 2022 ఓవరాల్గా మనకి వాతావరణ మార్పులపైన ఆన్ క్లైమేట్ చేంజెస్ పైన డిస్కస్ చేయడం కోసం, పర్యావరణాన్ని కాపాడడానికి బెస్ట్ మెజర్స్ తీసుకోవడం కోసం ఈ COP మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనకి 2022లో 27th COP మీటింగ్ ఈజిప్ట్లో జరుగుతూ ఉంది. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి చూడాలి. ఇలా మనకి ఈ 5 టాపిక్స్ నుంచి ఈ మొత్తం ఏరియాస్ నుంచి 100% మనం చూస్తే క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చేది ఇక్కడ నుంచి. సో సెకండ్ ఒకసారి క్వశ్చన్ 7 నుంచి. సో మొత్తం ఈ కాన్సెప్ట్ నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇలా అంటే మొత్తం మనం తీసుకుంటే ఇక్కడ 1 ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా దీని నుంచి వస్తే వస్తుంది, లేకపోతే లేదు, కానీ ప్రిపేర్ కావాలి. అంటే మొత్తం ఈ టాపిక్ మనం చూసామనుకోండి, మనకి 2 నుంచి 4 మార్క్స్ అయితే ఓవరాల్గా దీని నుంచి మనకి వస్తాయి. చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే ఒక బుక్లో ఒక 200 పేజెస్ ఉంటుంది, లేకపోతే 20 hours అబౌవ్ క్లాస్ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా దీని ఒక సబ్జెక్ట్లా చెప్తూ ఉంటారు, అవసరం లేదు. సో మనకు వచ్చే మార్క్స్ పెట్టేసి అట్లీస్ట్ 1 or 2 బిట్స్, మ్యాక్సిమం 4 బిట్స్ అనేది వస్తాయి. వాటికి ఆన్సర్ చేయాలంటే ఈ టాపిక్ సంబంధించి ఏం ప్రిపేర్ కావాలంటే ఈ కానీ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు స్కోర్ దోస్ 2 or 4 బిట్స్ which were asked from this sustainable development concept in the examination point of view. ఓకే, ఇప్పుడు 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ సబ్ టాపిక్స్ని 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ మనం ఏం చూస్తున్నామంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇంట్రడక్షన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇట్లా చూద్దాం. అసలు ఫస్ట్ మనం చూస్తే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టర్మ్ ఫస్ట్ ఎప్పుడు ఇవ్వబడింది, అలా ద టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్ వాజ్ ఫస్ట్ గివెన్ బై విచ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఈ పదాన్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఇది ఉపయోగించబడింది, ఆ టర్మ్ని ఎవరిచ్చారు, అలాగే ఓవరాల్గా ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పటి నుంచి త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా అది ప్రాచుర్యంలోకి అనేది వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్ ఎవరిచ్చారు అని చెప్పేసి చూద్దాం. ఇందులో మెయిన్గా మనం చూసామనుకోండి, అసలు ఇక్కడ మెయిన్గా మనం చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టర్మ్ ఫస్ట్ ఇది ఎప్పుడు ఉపయోగించారంటే 1980లో. ద టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ ది ఇయర్ 1980. ఇలా సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ఫస్ట్ టైం ఎప్పుడు పరిచయం చేస్తారంటే 1980లో. మరి ఈ పదాన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారంటే, దీన్ని ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ నేచురల్ రిసోర్సెస్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సుస్థిరాభివృద్ధి అనే ఒక పదాన్ని పరిచయం చేయడం జరిగింది. ఇలా ఈ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని ఫస్ట్ టైం పరిచయం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇంటర్నేషనల్ నేచురల్ రిసోర్సెస్ ప్రొటెక్షన్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ నేచురల్ రిసోర్సెస్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ సస్టైనబుల్ అనే పదాన్ని పరిచయం చేయడం జరిగింది 1980లో. మరి ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా ఎప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందంటే 1987 నుంచి అని చెప్పేసి అంటారు. 1987 నుంచి కాన్సెప్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్.
సుస్థిరాభివృద్ధి అనే కాన్సెప్ట్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా ఎప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిందంటే 1987 నుంచి. ద కాన్సెప్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కేమ్ అవుట్ into the circulation throughout the worldwide from the year 1987. ఇలా 1987లో బ్రెట్లాండ్ కమిషన్ రిపోర్ట్తో ఇది బ్రెట్లాండ్ కమిషన్ ఇలా 1987లో బ్రెట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో భాగంగా ఫస్ట్ టైం మనకి త్రూఅవుట్ వరల్డ్ వైడ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది అమలు చేసుకుంటూ వచ్చారు. ఇది మనకు తెలియాలి. అది ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ మీనింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఈ మీనింగ్ ఎవరు ఇచ్చారంటే బ్రెట్లాండ్ కమిషన్. ద డెఫినేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వాజ్ గివెన్ బై ది బ్రెట్లాండ్ కమిషన్ ఇన్ ది ఇయర్ 1987. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే ఈ బ్రెట్లాండ్ కమిషన్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడంటే 1987. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి? ప్రజెంట్ మనం సుస్థిరాభివృద్ధి అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ప్రజెంట్ మనం ఏ సౌకర్యాలు అయితే పొందుతూ ఉన్నామో, ఏ వనరులు అయితే పొందుతూ ఉన్నామో, అదే సౌకర్యాలని వనరుల్ని మన తర్వాత తరాలకు కూడా అందించగలిగే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ ఉన్నటువంటి మనం ఏ సౌకర్యాలు ఏ అవసరాలు అయితే పొందుతూ ఉన్నామో, అదే సౌకర్యాలని వనరులని అవసరాలని మన తర్వాత తరాలకు కూడా అందించగలిగే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి అంటాం. What type of resources, needs and benefits are being enjoyed by the current generation people? Same those needs, benefits and resources to be continued for the our next generations also. That type of development is known as sustainable development అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ పీపుల్ ఏ అవసరాలు సౌకర్యాలు అయితే పొందుతూ ఉన్నారో, అదే అవసరాలని సౌకర్యాలని వనరుల్ని మన తర్వాత తరాలకు కూడా కొనసాగించగలిగే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి అంటాం. ఇట్లా అయితే ఈ బ్రెట్లాండ్ కమిషన్ అనేది డెఫినేషన్ ఇచ్చింది. ఇక్కడ డెఫినేషన్ గివెన్ బై, ఈ డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ బేసిక్గా దీని మీనింగ్, ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మీనింగ్ డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే బ్రెట్లాండ్ కమిషన్ వాళ్ళే. బ్రెట్లాండ్ కమిషన్. మరి బ్రెట్లాండ్ కమిషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏ విధంగా పేర్కొన్నారంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ డెవలప్మెంట్ దట్ మీట్స్ ది నీడ్స్ ఆఫ్ ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. దట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పిస్తున్నారు. అంటే ఎలా చెప్పుకున్నా కూడా మీనింగ్ ఒకటే. కానీ బ్రెట్లాండ్ కమిషన్ వాళ్ళు ఈ బ్రెట్లాండ్ కమిషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఏ విధంగా పేర్కొంది, నిర్వచించింది అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ డెవలప్మెంట్ దట్ మీట్స్ ది నీడ్స్ ఆఫ్ ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. దట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ నోన్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, డెఫినేషన్ ఆఫ్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వాజ్ గివెన్ బై ది బ్రెట్లాండ్ కమిషన్. ఇప్పుడు మనం చూద్దాం, మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినేషన్ ఇచ్చింది బ్రెట్లాండ్ కమిషన్ అని చెప్పేసి అన్నాం. మరి ఇంతకీ బ్రెట్లాండ్ కమిషన్ ఎవరు, ఇంపార్టెన్స్ ఏంటి? వాస్తవానికి మనకి ఫస్ట్ టైం మనం చూస్తే 1850లో స్వాంతి అరిహన్ అని చెప్పేసి అంటాం. స్వాంతి అరిహినియన్స్ 1850లో ఈ స్వాంతి అరిహినియన్స్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి మాట్లాడడం జరిగింది, పర్యావరణ కాలుష్యం గురించి. ద పర్సన్ హూ ఫస్ట్ టాక్డ్ అబౌట్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ద ఆన్సర్ ఈజ్ స్వాంతి అరిహినియన్స్ ఇన్ ది ఇయర్ 1850.
ఇలా ఈయన దేని గురించి మాట్లాడడం జరిగింది అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే ఈ స్వాంతి అర్హీనియన్స్ ఏం చెప్పాడు, పర్యావరణ కాలుష్యం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇలా పెరిగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించే ప్రయత్నం చేయాలా. అలా పెరిగే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ అన్ని దేశాలు అందరూ కేర్ తీసుకోవాలని చెప్పేసి ఈ స్వాంతి అర్హీనియన్స్ చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు ఏమన్నారంటే, అయా స్వాంతి అర్హీనియన్స్, పర్యావరణ కాలుష్యం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరమేమీ లే. ఈ పర్యావరణ కాలుష్యం యొక్క జీవితకాలం కేవలం 12 years మాత్రమే, 12 ఏళ్ళు మాత్రమే. ఆ పెరిగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని సముద్రాలు తనలో జీర్ణం చేసుకుంటాయి. కాబట్టి 12 years తర్వాత అసలు పొల్యూషనే ఉండదు. నువ్వు దాని గురించి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి ఈ స్వాంతి అర్హీనియన్స్కి మళ్ళీ రివర్స్ కౌంటర్ వేసే కార్యక్రమం మొదలైంది. సరే నాకెందుకు ఈ బాధ అని చెప్పేసి అలా స్వాతి అర్హీనియన్స్ చాలా కామ్గా ఉండిపోయినాడు. అలా మనకి 1980 నాటికి ఈ 1980sకి ఏమైందంటే, ఓవరాల్గా వరల్డ్ చూస్తే వరల్డ్ వైడ్గా ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వరల్డ్ వైడ్ తీసుకుంటే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ పొల్యూషన్ దారుణంగా పెరుగుతూ వచ్చింది. అంటే ఎప్పుడో చెప్పాడు ఎవరు, ఈ స్వాతి అర్హీనియన్స్ అనే పర్సన్ ఎప్పుడో చెప్పిండు ఏమని, ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, ఆ పెరిగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి. కానీ ఆ స్వాంతి అర్హీనియన్స్ మాటను ఎవరు పట్టించుకోలే. ఆయనకే తిరిగి రివర్స్ కౌంటర్ వేసే కార్యక్రమం మొదలైపోయింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ 130 years నాటికి వరల్డ్ వైడ్గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది పెరుగుతూ వచ్చింది. మరి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం, ఈ క్లైమేట్లో వస్తున్నటువంటి మార్పుల్ని, చేంజెస్ని కంట్రోల్ చేయడం కోసం ఎవరు చర్యలు తీసుకోవాలి? హూ విల్ టేక్ ది మెజర్స్ ఫర్ కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్? పెరిగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఎవరు చర్యలు తీసుకోవాలంటే, వరల్డ్ వైడ్గా మనం చెప్పేది ఏంటంటే యుఎన్ఓ అని చెప్పేసి అంటాం. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంట. ఏమంటాం, మనకి 1945లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూయార్క్ సిటీలో ఉంది. న్యూయార్క్ సిటీలో, ఎక్కడ? యుఎస్ఏలో. ఇట్లా ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1945, ఎగ్జాక్ట్లీగా ఆన్ October 24. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూయార్క్లో, అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఇప్పుడు వరల్డ్ వైడ్గా పెరిగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం యుఎన్ఓ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఐక్యరాజ్య సమితి తీసుకోవాలి? అసలు దానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, వాస్తవంగా మనం చూస్తే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి, ప్రజలకి భద్రత కల్పించాలి, ప్రజల్ని సౌభాగ్యంగా ఉండేలా చూడాలి అనే ఉద్దేశంతో ఏ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలో ప్రజలంతా కూడా శాంతియుతంగా, సౌభాగ్యంగా, మంచిగా ఉండాలి, వాళ్ళకి భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో ఏ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడిందంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు ఈ పెరిగే పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం ఎవరు కేర్ తీసుకోబోతూ ఉన్నారంటే యుఎన్ఓ అని చెప్పేసి అంట. అలా ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుంది ఐక్యరాజ్య సమితి? ఓవరాల్గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇలా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ కానీ డ్యామేజ్ అయితే ఈ ఎర్త్పై ఉన్నటువంటి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్కి మనుగుడికే ముప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెరిగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, అలాగే పర్యావరణాన్ని అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కేర్ తీసుకోవడం జరిగింది. అలా పర్యావరణ అభివృద్ధి పైన, ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ పైన, ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ అభివృద్ధి పైన, పర్యావరణ పరిరక్షణ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో అని మంచిగా రికమెండేషన్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1980sలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తారు. ఆ కమిషన్ని బ్రట్లాండ్ కమిషన్ అని చెప్పేసి అంటాం.
ఓవరాల్గా పర్యావరణ అభివృద్ధి కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షణ చేయాలి, వాట్ టైప్ ఆఫ్ మెజర్స్ విల్ బీ టేకెన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. టు మేక్ దీస్ రికమెండేషన్స్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ was constituted or established a new commission. Name of that commission is Brundtland Commission. అలాగా మనకి ఈ బ్రట్లాండ్ కమిషన్ అనేది నేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు చూద్దాం బ్రట్లాండ్ కమిషన్. బ్రట్లాండ్ కమిషన్ అని చెప్పేసి అంటాం. బ్రట్లాండ్ కమిషన్. ఈ బ్రట్లాండ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందని చెప్పిస్తున్నాం? 1980s. ఎవరు ఏర్పాటు చేస్తారని చెప్పిస్తున్నాం? బై యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మరి బ్రట్లాండ్ కమిషన్ దేనిపైన ఏర్పాటు చేయబడింది? ఇక్కడ అంశం ఏంటి అంటే, ఏ అంశం పైన ఏర్పాటు చేయబడింది బ్రట్లాండ్ కమిషన్ అంటే ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, పర్యావరణ అభివృద్ధి పైన ఏర్పాటు చేయబడింది. అలాగే పర్యావరణాన్ని కాపాడడం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కమిషన్ ఏర్పాటు చేయబడింది. మరి బ్రట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే, బ్రట్లాండ్ కమిషన్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. బ్రట్లాండ్ కమిషన్ ఈ రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే ఇన్ 1987 డిసెంబర్ అని చెప్పేసి అంట. 1987 డిసెంబర్. బ్రట్లాండ్ కమిషన్ రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే 1987 డిసెంబర్లో. అలా బ్రట్లాండ్ కమిషన్ ఈ రిపోర్ట్ని ఏమంటామంటే అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి అంటాం. అవర్ కామన్ ఫ్యూచర్. అవర్ కామన్ ఫ్యూచర్. అంటే మనందరి ఉమ్మడి భవిష్యత్తు, పర్యావరణాన్ని కాపాడటం మనందరి ఉమ్మడి భవిష్యత్తు అనే అర్థంలో అవర్ కామన్ ఫ్యూచర్, మనందరి ఉమ్మడి భవిష్యత్తు అని చెప్పేసి ఈ రిపోర్ట్కి టైటిల్ పెట్టడం జరిగింది. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలాసార్లు బిట్టు వచ్చింది. సో మనం ఈ బేసిక్ ఏరియాను వదిలేసి చాలా వరకు సుస్థిరాభివృద్ధి అన్ని అభివృద్ధి అని చెప్పేసి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంతా చదువుకున్న ఉపయోగం ఉండదు. ఈవెన్ మనం ఎస్ఏ టైప్లో రాయాలనుకున్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా సిస్టమేటిక్గా 1 by 1 మీరు మైండ్లో పెట్టారనుకోండి, ఒకవేళ రైట్ ఎన్ ఎస్ఏ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మెజర్స్ అని గ్రూప్ 1 మెయిన్స్లో కానీ జనరల్ ఎస్ఏలో అడిగితే అప్పుడు కూడా ఈజీగా ఆన్సర్ రాయొచ్చు ఈ విధంగా. అలాగే మనకి లోయర్ లెవెల్ ఎగ్జామ్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్, సివిల్స్ ప్రిలిమ్స్ వరకు కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ వేలో బిట్ వచ్చినా కూడా ఆ బిట్కి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. 100% ఈ విషయంలో నేను మీకు అసూరెన్స్ చేస్తూ ఉన్నాను. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఇలా బ్రట్లాండ్ కమిషన్, ఈ కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారు? యుఎన్ఓ వాళ్ళు. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1980sలో. ఈ కమిషన్ దేనిపైన ఏర్పాటు చేయబడింది? ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, పర్యావరణ అభివృద్ధి పైన. అట్లా అంటే వాట్ టైప్ ఆఫ్ మెజర్స్ విల్ బి టేకెన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. ఆ రికమెండేషన్ చేయడం కోసమే ఈ కమిషన్ ఏర్పాటు చేయబడింది. మరి బ్రట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 1987 డిసెంబర్లో. ఈ రిపోర్ట్ని ఏమన్నాం? అవర్ కామన్ ఫ్యూచర్ రిపోర్ట్ అని చెప్పేస్తున్నాం. మరి ఇంతకీ బ్రట్లాండ్ ఎవరు? ఈ బ్రట్లాండ్ అంటే ఎవరు అంటే నార్వే కంట్రీ యొక్క ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, నార్వే దేశానికి చెందినటువంటి ఎక్స్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే బ్రట్లాండ్ అని చెప్పేసి అంటాం. సో బ్రట్లాండ్ షీ వాజ్ ఎన్ నార్వే కంట్రీ ఎక్స్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. ఆమె అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటు చేయబడింది కాబట్టి దీన్ని బ్రట్లాండ్ కమిషన్ అని చెప్పేసి అన్నాం. మరి ఈ బ్రట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో ప్రధానంగా 3 విషయాల గురించి, 3 ఫ్యాక్టర్స్, ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ పేర్కొన్నారు. ఇందులో ఈ యొక్క రిపోర్ట్లో, ఈ బ్రట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో 3 ఫ్యాక్టర్స్ అనేది పేర్కొనడం జరిగింది. ఇన్ దిస్ రిపోర్ట్ 3 ఫ్యాక్టర్స్ వర్ మెన్షన్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి నీడ్స్ ఫర్ ఆల్. నీడ్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంట. అంటే అవసరాలు అందరికీ. ప్రజెంట్ జనరేషన్కి ఎట్లాంటి సౌకర్యాలు అవసరాలు అయితే ఉంటాయో తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా సేమ్ అవే సౌకర్యాలు అవసరాలు కూడా అవసరమవుతాయి. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నీడ్స్ ఫర్ ఆల్, అవసరాలు అందరికీ అని చెప్పేసి ఇట్లా.
నెంబర్ 2 డెవలప్మెంట్ అని చెప్పేసి, సేమ్ డెవలప్మెంట్ అభివృద్ధి అని చెప్పేసి. తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్. నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ జనరేషన్స్. ఫ్యూచర్ జనరేషన్స్ ఇలా ఈ మూడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు అంశాలు కూడా అవర్ కామన్ ఫ్యూచర్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అవసరాలు అందరికీ, అభివృద్ధి స్టేబుల్గా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే బెనిఫిట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్, తర్వాత తరాల వారికి లబ్ధి అని చెప్పేసి అంట. ఇలా ఇంకా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే ఒక లైన్లో కూడా చెప్పుకోవచ్చు. ఏమన్నా ఏ సౌకర్యాలు, ఏ అవసరాలు అయితే ప్రజెంట్ మనం పొందుతూ ఉన్నామో అదే సౌకర్యాలు, వనరులు, అవసరాలు మన తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించగలిగే, కొనసాగించగలిగే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అని చెప్పేసి అన్నాం. సేమ్ దీన్నే కూడా మన కాన్సెప్ట్ అనేది ఎన్విరాన్మెంట్ కాబట్టి ఈ సస్టైనబుల్ అనేది ఇక్కడ ఎన్విరాన్మెంట్లో భాగంగా చెప్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే పర్యావరణానికి అంతరాయం లేకుండా జరిగే ఆర్థిక అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అనుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనకి ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ లేకుండా జరిగే ఎట్లాంటి ఎకనామిక్ డెవలప్మెంట్ అయినా అది సస్టైనబుల్ డెవలప్మెంట్గా కూడా ట్రీట్ చేయొచ్చు. కానీ మన డెఫినేషన్ అనేది సింపుల్గా మనకి ఇట్లా ఇవ్వబడింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇవి గుర్తుండాలి. ఓకే. దీని తర్వాత మనకి ఇందులో ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంట. ఓకే, ఇది రఫ్ చేద్దాం. ఇది రఫ్ చేసి మళ్ళీ మనం చూద్దాం. ఓకే, మనం చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే దీని మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి. వాట్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ సుస్థిరాభివృద్ధి యొక్క ప్రధాన ధ్యేయాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ ఇందులో మనం చూస్తే కంట్రోల్ పావర్టీ అని చెప్పేసి, కంట్రోల్ పావర్టీ లేదా దీన్ని ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటాం. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అని. సెకండ్ వన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ అంటాం. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. పర్యావరణ పరిరక్షణ, పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలని చెప్పేసి. థర్డ్ వన్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి అంటాం. వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఇవి మెయిన్గా మనకి ఆబ్జెక్ట్స్. ఇవి సుస్థిరాభివృద్ధి యొక్క ధ్యేయాలు ఏంటి అంటే కంట్రోల్ పావర్టీని నిర్మూలించాలి. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని కాపాడాలి, పరిరక్షణ చేయాలి. ఫోకస్ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క సంక్షేమం పైన, సౌభాగ్యం పైన దృష్టి కేంద్రీకరించాలి అని. అలాగే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ సస్టైనబుల్, ఇక్కడ మనం చూస్తే పార్ట్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధిలో భాగాలు ఏంటి అంటే ఇందులో ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధిలో భాగాలు. అలాగే సోషల్ డెవలప్మెంట్, అలాగే
ఎకనామికల్ డెవలప్మెంట్. ఎకనామికల్ డెవలప్మెంట్ ఇట్లా ఇక్కడ మెయిన్గా మనం చూస్తే పర్యావరణ సుస్థిరాభివృద్ధిలో భాగాలుగా మనం చూస్తే ఒక ఎన్విరాన్మెంట్ ఒకటే లేదు, దీంతోపాటు ఏముంది ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, పర్యావరణ అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ సామాజిక అభివృద్ధి, ఎకనామికల్ డెవలప్మెంట్ ఆర్థిక అభివృద్ధి. ఇలా ఈ 3 విషయాల్లో 3 అంశాల్లో మనం సమానత్వాన్ని బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పేసి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ ఎకనామికల్. అలాగే అచీవింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 3 ఫ్యాక్టర్స్ ఇన్ దీస్ 3 ఫీల్డ్స్. ఈ 3 అంశాల్లో సమాన అభివృద్ధిని సాధించాలి అని చెప్పేసి ఫర్ ది ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సోషల్ ఎకనామికల్. ఇలా సామాజిక అభివృద్ధి ఉండాలి, ఆర్థిక అభివృద్ధి ఉండాలి, పర్యావరణ అభివృద్ధి ఉండాలి, వాటి మధ్య సమతుల్యాన్ని సాధించాలని చెప్పేసి అంటాం. ఇవి మనకి పార్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ మనకి ఎగ్జామ్లో విలేజ్ సెక్రటరీ ఎగ్జామ్లో ఎక్కడి నుంచి బిట్ వచ్చింది. అలాగే ఇదివరకు మనం చూస్తే గ్రూప్ 1 ఎగ్జామ్లో 2019 ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో వెట్లాండ్ కమిషన్ పైన బిట్ వచ్చింది. 2019-17 ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఓవరాల్గా మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నటువంటి హెల్త్కి సంబంధించిన అంశాలు ఎన్ని అని ఒకసారి బిట్ వచ్చింది. అలాగే నెంబర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని అని ఒకసారి బిట్ వచ్చింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో ఎడ్యుకేషన్ గురించి ఏ గోల్లో పేర్కొనబడింది బిట్ వచ్చింది. ఇలా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఇట్లా వచ్చాయి. ఇక మనం డిస్కస్ చేసిన తర్వాత మనల్ని దాటిపోయే అవకాశం ఉండదు. ఎగ్జామర్కి దెర్ ఇస్ ఎనీ అదర్ వే టు ఆస్క్ ది క్వశ్చన్ ఎనీ డిఫికల్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్.